పవర్ స్టార్ అభిమానులకి, పవర్ స్టార్ అభిమానులకి, గ్లోబల్ స్టార్ అభిమానులకి అందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము. అండ్ ఎంత ఎత్తున కనిపిస్తున్నారో అంతే ఎత్తైన హృదయం ఆయనది. సో 256 ఫీట్ మామూలుగా ఉండదు. సో ఇక్కడే కాదు, ఇది ఇంకాసేపట్లో వరల్డ్ రికార్డ్ సాధించబోతుంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే అంత ఎత్తైన హృదయం కలిగిన మనిషికి అంత ఎత్తైన కట్అవుట్ కూడా కావాల్సిందే అనమాట. సో మరి ఈ కట్అవుట్ని లాంచ్ చేయడమే కాకుండా ఇంత అంగరంగ వైభవంగా ఈ ఈవెంట్ జరుగుతుంది అంటే మన రాష్ట్రీయ రామ్ చరణ్ యువ శక్తి ఎవరైతే ఉన్నారో ఫస్ట్ శివాచారి గారికి థ్యాంక్స్ చెప్పాలి, అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్ అనమాట. ఇవాళ ఇంత మంచి ఈవెంట్ ఇక్కడ జరుపుకుంటున్నాం. దీంట్లో చాలా చాలా కష్టం ఉంది అండ్ కృషి ఉంది, దాంతోపాటు బోలెడంటే డబ్బు కూడా ఉంది. వాటన్నిటినీ పెట్టి సో రామ్ చరణ్ గారి మీద ఉన్న అభిమానంతో ఇవాళ ఈవెంట్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసినందుకు శివాచారి గారికి అండ్ అలాగే రామ్ చరణ్ గారి అభిమానులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎలా ఉన్నారు విజయవాడ అని అడగాల? ఏదో ఒకసారి సౌండ్ చేయండి. ఇప్పుడు నేను చెప్తాను మీరు ఎలా ఉన్నారు. క్రేజీగా ఉన్నారు. సో మీరందరూ గేమ్ చేంజర్స్లా ఉన్నారనమాట. సో జాన్ 10th మనందరినీ పలకరించడానికి గేమ్ చేంజర్ మన ముందుకు వచ్చేసింది. ఒక ప్రతిష్టాత్మకమైన సినిమా, ఎందుకంటే అంతే ప్రతిష్టాత్మకమైన వ్యక్తి దాన్ని దర్శకత్వం వహించారు కాబట్టి. మరి ఆ సినిమా కంటే ముందు ఇవాళ ఇంత పెద్ద ఈవెంట్ జరగడం చాలా చాలా అద్భుతం అని చెప్పాలి. మరి ఇంకాసేపట్లో హెలికాప్టర్ పైన ఎగురుతుంది, అక్కడి నుంచి ఫ్లవర్స్ పడతాయి. సో ఆ పూలాభిషేకాన్ని చూడబోతున్నాం అనమాట ఇంకాసేపట్లో. సో అంతెత్తైన కట్అవుట్ మీదకి హెలికాప్టర్తో ఆ పూల వర్షం కురుస్తూ ఉంటే మనందరం దాన్ని విట్నెస్ చేయబోతున్నాము. అండ్ అలాగే ఇక్కడున్న వారికే కాకుండా లైవ్ ద్వారా వీక్షిస్తున్న మెగా అభిమానులకి, సో పవర్ స్టార్ గారి అభిమానులకి, మెగా పవర్ స్టార్ అభిమానులకి అందరికీ కూడా మరొకసారి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము. ఎస్, మరి ఇప్పటి వరకు పాటలతో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేశారు. ఇప్పుడు ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది అంటున్నారు, అది చూసేసిన తర్వాత మాట్లాడుకుందాం. సో ఐ రిక్వెస్ట్ డాన్స్ టీమ్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఐ రిక్వెస్ట్ డాన్స్ టీమ్ని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా మనందరి ముందుకి తీసుకొస్తున్న రామ్ చరణ్ గారి అతిపెద్ద అభిమాని అని చెప్పాలి శివాచారి గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ, అలాంగ్ విత్ రాజేష్ గారికి, మనోజ్ కుమార్ గారికి, సందీప్ గోపాల్ గారికి, సో అంబికా రామ్ గారికి, అండ్ అలాగే సాయి విష్ణువర్ధన్ గారికి, రజనీ గారికి, మహారాణా గారికి, సందీప్ గారికి, సూర్య గారికి మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. సో అలాగే ఇవాళ మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన ఆప్తా ప్రెసిడెంట్ మధు గారికి, లండన్ శ్రీనివాస్ గారికి, వారు అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. సో అలాగే అఖిల భారత చిరంజీవి అసోసియేషన్ నుంచి ఇక్కడికి విచ్చేసిన మహేష్ గారికి, సో స్వామినాయుడు గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకున్నాము. సో అఖిల భారత చిరంజీవి యువత నుంచి ఇక్కడికి విచ్చేసిన శ్యామ్ ప్రసాద్ గారికి, ఎస్ కృష్ణ ప్రసాద్ గారికి కూడా థ్యాంక్ యూ. ఆల్ సెట్, ఆల్ సెట్ అమ్మా, రెడీయా? ఓకేమ్మా, ప్లేస్మెంట్ రెడీయా? కన్ఫ్యూజన్ లేదు, రెడీ. ప్లే ద సాంగ్. జర్రగండి 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 తగులమ్మ చక్కటేసుకొచ్చనండి. జర్రగండి 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 కరడేసు పావడేసుకొచ్చనండి. ఎముడండి తప్పితే మొగుడండి.
జరగండి 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 మనసు నుంచి మనసు పీసి పంచనండి పిల్లగాడు చూడే పిచ్చి లేపుతాడే ఓకే కుచ్చులాగుతాడే జరగండి 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 సారులోకైన సారు వచ్చనండి మనం ఒక పని చేద్దాం, దీనికి ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ ఇద్దాం. ఎందుకంటే నౌ ఇట్స్ టైమ్ టు లుక్ అప్, పైకి చూడవలసిందిగా. ఎందుకంటే దీన్నే అంటారు అత్యద్భుతం అని. ఆ అద్భుతాన్ని మనం చూడబోతున్నాం ఇంకాసేపట్లో. మనందరం గుండెల్లో పెట్టుకొని ప్రేమించే మన రామ్ చరణ్ గారి కట్అవుట్ కి, బిగ్గెస్ట్ టాలెస్ట్ అతి పెద్ద కట్అవుట్ కి ఇప్పుడు ఇంకాసేపట్లో పువ్వుల వర్షంతో పూలాభిషేకం, ఇందాక నేను చెప్పినట్టు అది జరగబోతుంది. అండ్ ఇది అభిమానులు తమ అభిమానాన్ని చూపిస్తే ఎలా ఉంటుంది, మెగా అభిమానులు తమ అభిమానాన్ని చూపిస్తే ఎలా ఉంటుంది అనేది ఇవాళ విజయవాడ నుంచి, విజయవాడ సాక్షిగా, విజయవాడ మెగా అభిమానుల సాక్షిగా యావత్ ప్రపంచం చూడబోతుంది. సో ఎస్, most humble, most talented, most grounded, not only on screen, off screen కూడా, రియల్ లైఫ్లోనే కాదు రియల్ లైఫ్లో కూడా హీరోస్ ఉన్నారంటే అది మెగా ఫ్యామిలీలోనే. సో ఎస్, అది చిరంజీవి గారైనా, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారైనా, మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారైనా. సో సినిమాలతో మనందరికీ ఒక జోష్ ఇస్తారు, సినిమాలతో మనందరికీ ఒక హై ఇస్తారు, సినిమాలతో మనందరికీ అత్యద్భుతమైన ఆనందాన్ని ఇస్తారు. అంతేకాదు సినిమాల్లో చూసిన హీరోస్ రియల్ లైఫ్లో ఏదైనా వేదిక మీద కనిపించినప్పుడు, ఎవరినైనా పలకరించినప్పుడు ఆయనలో ఉన్న హంబుల్నెస్, ఆ సింపుల్ సిటీని మనం చూస్తూ ఉంటాం. సో ఎంత గ్రౌండెడ్గా ఉండాలి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనేది మనం నేర్చుకుంటూ ఉంటాము. సో ఎస్, అందుకనే ఎంతోమంది సెన్సేషనల్ డైరెక్టర్స్తో వర్క్ చేశారు రామ్ చరణ్ గారు. ఇప్పుడు వన్ ఆఫ్ ది సెన్సేషనల్ డైరెక్టర్, సో ఇండియానే గర్వపడే డైరెక్టర్ శంకర్ గారి దర్శకత్వంలో గేమ్ చేంజర్ అన్న సినిమా సంక్రాంతిని పురస్కరించుకొని, సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటూ మన ముందుకు వచ్చేస్తుంది. సో మరి దానికంటే ముందు ఇవాళ అత్యంత పెద్దదైన, అత్యంత ఎత్తైన సక్సెస్ని చూడబోయే ముందు, సో ఆ సక్సెస్ని మనందరికీ ఇవ్వబోయే మన రామ్ చరణ్ గారి కట్అవుట్ని చూస్తున్నాము. ఇది కట్అవుట్ ఆఫ్ ద కంట్రీ అని చెప్పాలి. సో ఆల్రెడీ భారతదేశంలో ఆ రికార్డ్ సొంతం చేసుకుంది, ఇప్పుడు వరల్డ్లో కూడా ఆ రికార్డ్ని సొంతం చేసుకోబోతుంది అత్యంత ఎత్తైన కట్అవుట్గా అనమాట. సో ఇంకాసేపట్లో మనం ఆ పూల వర్షాన్ని చూస్తున్నాము. మీరే కాదు, నేను కూడా చాలా ఎక్సైట్ అవుతున్నాను. బికాజ్ ఎన్నిసార్లు రామ్ చరణ్ గారిని కలిసినా అత్యద్భుతంగా అనిపిస్తుంది, ఎన్నిసార్లు ఆయన్ని ఇంటర్వ్యూ చేసినా అత్యద్భుతంగా అనిపిస్తుంది. అలాంటి మనిషి సినిమాని, అండ్ అలాంటి మనిషి ఇంత పెద్దగా, ఇంత ఎత్తులో చూస్తుంటే చాలా 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 ఆనందంగా ఉంది. డెఫినెట్గా అభిమానుల మనసుల్లో ఆయన అంతే ఎత్తులో ఉంటారు. అండ్ అలానే ఆ అభిమానుల అభిమానాన్ని చాటుతూ ఇవాళ ఇంత ఎత్తైన కట్అవుట్ని మనం చూస్తున్నాము అండ్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము అని చెప్పాలి. అండ్ వన్స్ అగైన్ మరి రాష్ట్రీయ రామ్ చరణ్ యువశక్తి శివాచారి గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మనం ఆల్వేస్ చూస్తూనే ఉన్నాము రామ్ చరణ్ గారి పట్ల, మెగా ఫ్యామిలీ పట్ల ఆయన చూపించే అభిమానాన్ని. సో ఇవాళ అభిమానులందరినీ ఒక చోటికి చేర్చి ఆ అభిమానాన్ని పెద్దదిగా, మరింత పెద్దదిగా, అత్యంత పెద్దదిగా చేసి ఇవాళ ఇంత మంచి కార్యక్రమాన్ని మనందరి ముందుకి తీసుకొని రావడం జరిగింది. సో వారితో పాటు ఇవాళ ఈ కృషిలో, ఈ కష్టంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ అలాగే ఇక్కడికి అభిమానంతో విచ్చేసిన అభిమానులకి, అండ్ అలాగే ఇవాళ పిలవగానే ఇక్కడికి వచ్చిన అతిథులకు కూడా మేము పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇంకాసేపట్లో ఆ పూల వర్షం అనేది మనం చూద్దాము. ఎస్, అంటే 5 సంవత్సరాల తర్వాత 2019లో వచ్చింది ఒక సినిమా రామ్ చరణ్ గారిది సోలో. దాని తర్వాత మనము ఎన్టీఆర్ గారితో వచ్చిన సినిమా చూసాము కలిసి, RRR. బట్ నా 5 years తర్వాత సో సోలో రిలీజ్ వస్తుందన్నమాట. అందులోనూ శంకర్ గారి దర్శకత్వంలో మనందరి ముందుకి పలకరిస్తుంది ఈ సినిమా.
అత్యంత పెద్దదైన పండుగ సంక్రాంతి పండుగ మనందరికీ తెలిసిందే. మరి ఈ పెద్ద పండుగ రోజున సో పెద్ద సినిమా మనందరినీ పలకరించడానికి రాబోతుంది. జాన్ 10th గేమ్ చేంజర్ మన ముందుకి రాబోతుంది. సో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు గారు సో అత్యద్భుతమైన ప్రొడ్యూసర్, సో వారి నిర్మాణంలో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. అండ్ తమన్ గారి మ్యూజికల్గా ఈ చిత్రం మనల్ని పలకరిస్తుంది. సో ఇండియాస్ ప్రైడ్ అని చెప్పాలి. సో శంకర్ గారి దర్శకత్వంలో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. బ్యూటిఫుల్ కియారా అడ్వాణి అండ్ అంజలి నటించిన చిత్రం ఇది. సో జాన్ 10th వస్తుంది. దానికంటే ముందు మనం ఇవాళ ఒక గొప్ప వేడుకని చూడబోతున్నాం అన్నమాట. అభిమానుల అభిమానాన్ని మనం చూడబోతున్నాము. అండ్ ఎస్, ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన గేమ్ చేంజర్ టీమ్కి మనం వెల్కమ్ చేసేద్దాము. సో వారికి సాదరంగా మనం స్వాగతం పలికేద్దాము. సో దిల్ రాజు గారు వారి కుటుంబంతో ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వారికి ఈ కార్యక్రమానికి సుస్వాగతం పలుకుతున్నాము. ఎన్నో అత్యద్భుతమైన చిత్రాలు, బ్లాక్ బస్టర్ చిత్రాలు నాట్ ఓన్లీ ఇన్ తెలుగు, సో పాన్ ఇండియా లెవెల్లో ఆయన అందించారు ఆయన ప్రొడక్షన్ హౌస్లో. వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. సో దిల్ రాజు గారు, ద ఫెంటాస్టిక్ ప్రొడ్యూసర్, ద బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్, the amazing producer, one of the craziest producer. He loves cinema, we love him అన్నమాట. సో వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. సో ఆప్తా ప్రెసిడెంట్ మధు గారిని కూడా వేదికను జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆఫ్టర్ దిస్ మన అందరి స్పీచెస్ విందాము. అండ్ ఎస్, ఆ తరుణం, ఆ మూమెంట్ రానే వచ్చింది. అత్యంత ఎత్తైన, డెఫినెట్గా ఇందాకే చెప్పాను, మన మనసులో అత్యంత ఎత్తైన స్థానంలో ఉంటారు, మనం ఆ రేంజ్లో అభిమానిస్తూ ఉంటాము. సో అలాంటిది అభిమానుల అభిమానంతో చేసే ఈ అద్భుతమైన కార్యక్రమం 256. సో ఆ పూల వర్షాన్ని మనం చూడబోతున్నాం. సో లండన్ నుంచి వచ్చిన శ్రీనివాస్ గారు కూడా ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. సో ఆఫ్టర్ 5 minutes లైక్ అందరినీ మనం వేదిక మీదకి పిలుద్దాము. "256 feet cutout of the country." సో అత్యంత ఎత్తైన కటౌట్. సో ఇప్పటికీ భారతదేశంలో రికార్డ్ సాధించింది. ఇది వరల్డ్ వైడ్ రికార్డ్. ఇంకా సేపట్లో అందుకోబోతుందని చెప్పుకోవచ్చు డెఫినెట్లీ. అండ్ అత్యద్భుతంగా శివాచారి గారు, డెఫినెట్లీ ఇది రామ్ చరణ్ గారి మీద ఉన్న అభిమానంతో అభిమానాన్ని చాటుతూ, ఆ ప్రేమని చాటుతూ అభిమానుల సమక్షంలో అత్యంత ఎత్తైన 256 feet కట్అవుట్. ఇందాక చెప్తున్నాను, కట్అవుట్ ఆఫ్ ద కంట్రీ అని చెప్పాలి. అండ్ నాట్ ఓన్లీ కంట్రీ, ఇంకాసేపట్లో వరల్డ్ అవ్వబోతుంది. ఆల్ ఇండియా చిరంజీవి గారి యువత మహేష్ గారు, ప్రెసిడెంట్ మహేష్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. సో ఎస్, ఆ పూల వర్షాన్ని మనం చూస్తున్నాము, పూలాభిషేకాన్ని మనం చూస్తున్నాము. గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ RRR అన్న చిత్రం ఆస్కార్ అవార్డ్ మనందరికీ తీసుకొచ్చిన చిత్రంలో అమేజింగ్ నటనతో అభిమానుల ప్రేమని ఆల్వేస్ సొంతం చేసుకునే రామ్ చరణ్ గారి 256 feet కట్అవుట్ మీద ఆ పూల వర్షాన్ని, పూలాభిషేకాన్ని మనం చూస్తున్నాము. రాష్ట్రీయ రామ్ చరణ్ యువశక్తి ఫ్యాన్స్ మనందరికీ ఇది అందిస్తున్నారు. వారి మీద అభిమానంతో శివాచారి గారు అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఇంత మంచి అద్భుతమైన కార్యక్రమాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్నారు. సో
సో ఎస్ హెలికాప్టర్తో వచ్చి అలా పూలాభిషేకం చేసి వెళ్ళిందనమాట. సో మనం ఎంతగానో అభిమానించే మన హీరోకి ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా మనకి జాన్ 10th రాబోతుంది. శంకర్ గారి దర్శకత్వంలో రామ్ చరణ్ గారు మనకు కనిపించబోతున్నారు గేమ్ చేంజర్ గా. సో దానికంటే ముందు ఇందాకే చెప్పాను, ఎత్తైన మనసు ఉన్న మనిషి, అత్యంత అద్భుతమైన మనసు ఉన్న మనిషి రామ్ చరణ్ గారు. సో నాట్ ఓన్లీ రియల్ లైఫ్లో కూడా హీరో ఆయన. సో వారి కటౌట్కి ఇవాళ పూలాభిషేకం జరిగింది. ఎట్ ద సేమ్ టైం 256 ఫీట్స్ అంటే మామూలు విషయమా? సో ఇంత ఎత్తులో ఉంచారు. డెఫినెట్గా అభిమానులు ఎప్పుడూ ఆయన్ని అదే హైట్లో చూడాలనుకుంటూ ఉంటారు. ఆయన కూడా ఆయన చేసే సినిమాలతో, ఆయన ఉండే విధానంతో, ఆయన నేచర్తో ఆల్వేస్ అంతే ఎత్తులో ఉంటారు. మరొకసారి ఇవాళ విజయవాడ సమక్షంగా ఇక్కడ పెడితే నాకు తెలిసి హైదరాబాద్తో పాటు ప్రతి చోటకి కనిపించేలా ఉంది. అక్కడి నుంచి కూడా చూడొచ్చు మనం, అంత ఎత్తైన సో కటౌట్ని పెట్టడం జరిగింది. అండ్ ఎస్ నా సో మరొకసారి నేను ఇవాళ ఇక్కడికి విచ్చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అందరూ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు జాన్ 10th కోసం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి తమన్ గారు ఇచ్చిన మ్యూజిక్ని మనం ఎంజాయ్ చేస్తూనే ఉన్నాము. సో ఇంకొకసారి చాపర్ వస్తుంది. ఐ రిక్వెస్ట్ డ్రోన్స్ అన్నీ కూడా కిందకి దించండి. ఏదైతే హైట్లో డ్రోన్స్ ఉన్నాయో క్యాప్చర్ చేయడానికి డ్రోన్ క్యామ్స్ అంతా కూడా కిందకి దించండి. చాపర్ ఇంకొకసారి వస్తుంది. బ్రదర్ మీరు డ్రోన్స్ అన్ని కిందకి దింపితే చాపర్ ఇంకొకసారి వస్తుంది. మీరు డ్రోన్స్ అన్ని కిందకి దింపాలి, అదర్ డ్రోన్స్ అన్ని, లేకపోతే చాపర్ రాదు ఇంకొకసారి. ప్లీజ్ ట్రై టు కోఆపరేట్ బ్రదర్. ప్లీజ్ డ్రోన్స్ అన్ని కిందకి దించండి. ఓకే, ఐ రిక్వెస్ట్ డ్రోన్స్ అన్ని కూడా కిందకి దించండి అమ్మా. డ్రోన్ ఆపరేటర్స్ అందరూ వి రిక్వెస్ట్ ప్లీజ్ టేక్ డౌన్ డ్రోన్స్ అన్నిటిని కూడా తీసుకోండి కిందకి. యా, పైన ఏదైతే ఉందో డ్రోన్ అవన్నీ కూడా కిందకి ప్లీజ్. వాటన్నిటి కిందకి తీసుకొని వస్తే ఒకసారి ఇంకొకసారి చాపర్ వస్తుందన్నమాట. సో ఆల్రెడీ ఒకసారి వచ్చి పూలాభిషేకం చేసి అయితే వెళ్ళింది డెఫినెట్లీ. అండ్ ఎస్ ఇందాకే నేను చెప్తున్నాను, విజయవాడలో కటౌట్ పెడితే హైదరాబాద్ నుంచి చూసినా కనిపించేలా ఉంది, అంత పెద్దగా అనమాట. 256 ఫీట్ అంటే మామూలు విషయమా? సో భారతదేశంలోనే ఒక రికార్డ్ సాధించింది, ఇప్పుడు వరల్డ్ వైడ్ ఒక రికార్డ్ని సాధించింది అనమాట. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అభిమానులు ఆల్వేస్ డెఫినెట్గా వారు సినిమాలు ఇస్తున్నారు, బ్లాక్ బస్టర్ సినిమాలు ఇస్తున్నారు, వారికి అభిమానులు ఇచ్చే గిఫ్ట్ అని చెప్పాలి. సో వారిని అభిమానించే అభిమానులు అందరూ కలిసి ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పాలి ఇదైతే. సో చాపర్ వస్తుంది మళ్ళీ. ఇంకొకసారి ఐ రిక్వెస్ట్ డ్రోన్స్ అన్నీ కూడా కిందకి దిగాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ దాని తర్వాత రాజుగారు వచ్చి పైన మాట్లాడతారు. అండ్ ఐ రిక్వెస్ట్ డ్రోన్స్ ఆపరేటర్స్ అందరూ ప్లీజ్ దాని కిందకి దించండి డ్రోన్ని. ఒకటే నాకు కనబడుతుంది కదా. అది కాదులేండి, ఇది బెటర్. సో అలాగే ఇవాళ ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరుగుతుందంటే దానికి ప్రధాన కారణం సో రాష్ట్రీయ రామ్ చరణ్ గారి యువశక్తి నుంచి ఫస్ట్లీ ఐ థ్యాంక్ శివచరి గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాంగ్ విత్ వారి ఫ్రెండ్స్తో ఇవాళ అంటే డెఫినెట్లీ ఇంత కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం అంటే మామూలు విషయం కాదు. సో అందరూ ఇవాళ వారి అభిమానాన్ని చాటబట్టే ఇంత కార్యక్రమం మనం జరుపుకుంటున్నాం అని చెప్పాలి. సో దాంట్లో ముందుగా రిక్వెస్ట్ థ్యాంక్స్ టు రాజేష్ గారు అండ్ మనోజ్ కుమార్ గారు అండ్ సందీప్ గోపాల్ గారు, అంబికా రామ్ చిత్తూరి గారు అండ్ సాయి విష్ణు గారు అండ్ రజని గారు, మహారాణా గారు, సందీప్ ఎల్లంపల్లి గారు అండ్ సూర్య గారు, వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా ఆహ్వానం స్వీకరించి ఇక్కడికి విచ్చేసిన వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అందులో ఒకరు ఆప్టా ప్రెసిడెంట్ మధు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లండన్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్, వారు ఇక్కడికి లండన్ నుంచి రావడం జరిగింది. అలాగే మధు గారు కూడా యుఎస్ నుంచి ఈ కార్యక్రమం కోసం ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది, వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే గౌరవ అఖిల భారత చిరంజీవి యువత ప్రెసిడెంట్ మహేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫౌండర్ ప్రెసిడెంట్ స్వామినాయుడు గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు ఎల్ శ్యామ్ ప్రసాద్ గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. కృష్ణప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు ఈ సుగుణబాబు గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే విజయవాడ సిటీ రామ్ చరణ్ గారి యువత రాకేష్ గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం, థ్యాంక్ యూ సో మచ్.
అండ్ అలాగే ప్రత్యేకమైన కృతజ్ఞతలు దిల్రాజు గారు కూడా తెలియజేసుకోవాలి. ఈ సంక్రాంతి అంతా పెద్ద పండుగ మారబోతుంది. అంతే పెద్ద పండగగా అంతే పెద్ద హిట్స్ ఆయన అందుకోబోతున్నారు. ఎస్పెషల్లీ గేమ్ చేంజర్ లాంటి సినిమాని మనం ముందుకు తీసుకొస్తున్నారు. ఇవాళ ఏదైతే కట్అవుట్ ఉందో ఇవాళ ఇంత చక్కగా మనం జరుపుకుంటున్నాం. వారు ఇక్కడికి రావడం జరిగింది. సో కుటుంబంతో రావడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సో అలాగే మరి ఇవాళ ఇంత ఎత్తైన కట్అవుట్ని తయారు చేయడం అంటే మామూలు విషయం కాదు కదా. దానికి చాలా శ్రమ ఉంటుంది, చాలా మంది ఉంటారు. సో దానికి సంబంధించిన మేకింగ్ వీడియో మన దగ్గర ఉంది, అది చూసేద్దాం. ప్లే ద మేకింగ్ వీడియో. ఎస్, అన్ప్రెడిక్టబుల్, డెఫినెట్లీ గేమ్ చేంజ్. సంక్రాంతికి వచ్చి ఎన్నో రికార్డ్స్ని సొంతం చేసుకోబోతుంది అండ్ బ్లాక్ బాస్టర్ కాబోతుంది, మీ అందరికీ తెలిసిందే. అండ్ దానికంటే ముందు ఇవాళ అది ఎంతైతే హైట్స్లో సక్సెస్ని అందుకోబోతుందో ఆ సౌండ్ ఎలా ఉండబోతుందో మనం ముందే చూసేస్తున్నాం అనమాట. ఇక సంక్రాంతికి ఉంటుంది, మామూలుగా కాదు. అండ్ ఎస్, దానికంటే ముందు ప్రతి చోట ఎక్కడ చూసినా ఇప్పుడు గేమ్ చేంజ్ ఫీవరే రన్ అవుతుంది. ఇందాకే చెప్పాను, ఇక్కడ 256 ఫీట్లో ఉన్న ఈ కట్అవుట్ ఎక్కడి నుంచి చూసినా కనిపిస్తుంది అనమాట. ఆ రేంజ్లో అంత ఎత్తులో ఉంచారు. సో అభిమానుల అభిమానం అంతే అలా ఉంటుందన్నమాట. ఎస్పెషల్లీ మెగా అభిమానుల అభిమానం అంటే అలా ఉంటుందన్నమాట. సో మరి ఇందాకే చెప్తున్నాము, ఇందాక నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాము, డ్రోన్స్ ఎవరైతే ఉన్నాయో ఆ పైన వాటన్నిటినీ కూడా కిందకి తీసుకోండి అని. ఎందుకంటే వాటిని చూసి హెలికాప్టర్ రావట్లేదు, చాపర్ అటు నుంచి అక్కడక్కడే ఉంటుందన్నమాట. డ్రోన్స్ ఎప్పుడైతే కిందకు వస్తాయో పూర్తి స్థాయిలో అప్పుడే చాపర్ ముందుకు వస్తుంది. సో ప్లీజ్ వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్, ఎవరైతే ఆపరేటర్స్ ఉన్నారో డ్రోన్ ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళందరూ మీరు క్యాప్చర్ చేయద్దురు. మాకు తెలుసు క్యాప్చర్ చేయాలనుకుంటున్నారని, బట్ దాని తర్వాత చాలా సమయం ఉంటుంది మీరు క్యాప్చర్ చేయడానికి. ఇంకొకసారి చాపర్ వస్తుంది కాబట్టి ఐ రిక్వెస్ట్ కాస్తంత మీరు
మేము ఏదైతే రిక్వెస్ట్ చేస్తున్నామో దాన్ని అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. అండ్ నా ఆలస్యం చేయకుండా స్టేజ్ని రాక్ చేయడానికి పర్ఫార్మెన్సెస్తో మన ముందుకు వచ్చేస్తున్నారనమాట. సో డాన్స్ చూడాలనుకుంటున్నారా, చేయాలనుకుంటున్నారా, అడగాల. మెగా ఫ్యామిలీ నుంచి ఏ హీరో వచ్చినా ఆ డాన్స్ ఉండాల్సిందే. ఎస్పెషల్లీ రామ్ చరణ్ గారు వస్తున్నారంటే జాన్ 10th గేమ్ చేంజర్తో మరి వేదిక మీద మూవ్స్ అవ్వాల్సిందే అనమాట. సో ఎస్, వాళ్ళ స్టేజ్ మీద ఆడతారు, మీరు కింద హ్యాపీగా ఆ పాటలన్నిటికీ ఎంజాయ్ చేస్తూ మీలోని ఆ డాన్సర్ని బయటకు తీయండి. సో ఇవాళ ఇంత పెద్దదైన ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని జరుపుకున్నాం అంటే దానికి కారణం రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి. సో వారికి మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. సో ఎస్పెషల్లీ రామ్ చరణ్ గారి అతిపెద్ద అభిమాని శివచరి గారు, థ్యాంక్ యూ సో మచ్. రెడీ, స్టార్ట్ మ్యూజిక్. పెళ్ళన్నాడే మురిపాల సిన్నోడే ముద్దే ముందిమ్మన్నాడే మంత్రాలు మర్నాడే జర్రగండి 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 జాబిలమ్మ చక్కటేసుకొచ్చనండి. జర్రగండి 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 కరడేసి పావడేసుకొచ్చనండి. సబ్బాక్లో ఎముడండే సిస్టం తప్పితే మొగుడండే అండర్ స్టామ్ లాంటి సీమనే చుడతది వీడి కారడే జరగండి జరగండి జరగండే మాసు నుంచి మాసు పీసు పంచనండే పిల్లగాడు చూడే పిచ్చి లేగుదాడే కుర్రగాడు చూడే కుచ్చులాగుదాడే జరగండి జరగండి జరగండే సారు లోకైన సారు వచ్చనండే పెళ్ళన్నాడే మురిపాల సిన్నోడే ముద్దే ముందిమ్మన్నాడే మంత్రాలు మర్నాడే
వన్స్ మోర్ అంటున్నారా? ఎందుకంటే చూసాం. ఆ, మళ్ళీ డ్యాన్స్ చేయాలి అంతేనా? యా, వాళ్ళు కొంతసేపు మరీ అలా కంటిన్యూస్గా డ్యాన్స్ చేయాలంటే అలసిపోతారు కాబట్టి ఇంకాసేపు రెస్ట్ తీసుకుంటారనమాట. దాని తర్వాత మళ్ళీ వస్తారు. బట్ ఎస్, ఆ జోషు ఉత్సాహం అయితే అలానే ఉంచండి, ఎందుకంటే ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అండ్ ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పాలనుకున్నాను నేను. ఇందాకటి వరకు మనం చెప్తున్నాము సో భారత రికార్డ్ అనేది సాధించింది అని చెప్పి, సో అంతకు మించి అంటున్నారనమాట. ఇప్పుడే నాకు శివచరి గారు వచ్చి చెప్పడం జరిగింది. సో ఇంటర్నేషనల్ వండర్ బుక్స్ ఆఫ్ రికార్డ్ కూడా సాధించడం జరిగింది ఇవాళ ఈ మన అభిమానించే రామ్ చరణ్ గారి 256 ఫీట్ల కట్అవుట్. సో మరి ఆ కార్యక్రమంలోకి మనం అడుగు పెట్టేద్దాం. ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ ప్రెస్టీజియస్ బ్యానర్. సో వన్ ఆఫ్ ది అమేజింగ్ పర్సన్. బ్లాక్ బాస్టర్స్ ఆయనకి కొత్త కాదు, సూపర్ హిట్స్ ఆయనకి కొత్త కాదు, సినిమాలకి ఆయనకి కొత్త కాదు. ఎప్పటికప్పుడు కొత్త బ్లాక్ బాస్టర్స్ అందిస్తూ ఉంటారు, అందుకుంటూ ఉంటారు అనమాట. మరి ఆలస్యం చేయకుండా, సో ఇండియన్ సినిమాలో నాకు తెలిసి హీరోల పేర్లు దర్శకుల పేర్లే కాదు, వారి పేరు కూడా చెప్తూనే ఉంటారు. వారే దిల్ రాజు గారు. ఐ రిక్వెస్ట్ గేమ్ చేంజర్ అన్న సినిమాతో పెద్ద పండుగని మరింత పెద్దగా చేయబోతున్నా సో దిల్ రాజు గారిని, ద ప్రొడ్యూసర్ దిల్ రాజు గారిని వేదిక రాష్ట్రంగా సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. సో ఇప్పుడు పండగంతా ఆయిందే, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ డే. వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ బ్యానర్స్, వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ ఫిలిం, శంకర్ గారి దర్శకత్వంలో మనందరి ముందుకి రామ్ చరణ్ గారిని తీసుకొస్తున్న సినిమా గేమ్ చేంజర్. సో ఎస్, బిఫోర్ యూ టాక్, సో నవ్ ఐ రిక్వెస్ట్, ఇందాకే చెప్పాను ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అందుకోవడం జరిగింది కట్అవుట్. సో ఆలస్యం చేయకుండా ఫర్ దాట్, సో అక్కడి నుంచి ఐ రిక్వెస్ట్ డాక్టర్ పెద్ది ఈశ్వర్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఈశ్వర్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే అరుణ్ కుమార్ గారిని వేదిక రాష్ట్రంగా సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. సిద్ధం అరుణ్ కుమార్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఏపీ చీఫ్ కోఆర్డినేటర్స్ అన్నమాట. సో వారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. మరి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ని అందుకోవడానికి రాష్ట్ర ఆర్సి యువశక్తి నుంచి ఐ రిక్వెస్ట్ శివాచారి గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలాగే అఖిల భారత చిరంజీవి అసోసియేషన్ తరపు నుంచి స్వామినాయుడు గారిని, మహేష్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం వేదిక మీదకి. సో ఎస్, ఆయన నటించిన చిత్రము RRR అనే చిత్రము వరల్డ్లో పలకరించింది, ఆస్కర్ని అందించింది. అండ్ ఇప్పుడు ఆయన అత్యంత ఎత్తైన కట్అవుట్ భారత రికార్డ్సే కాదు, సో వరల్డ్ వరకు చేరింది. సో ఇంటర్నేషనల్ వండర్ బుక్స్ ఆఫ్ రికార్డ్ అందుకోబోతున్నారు. ఫస్ట్ మీరు ఆ రికార్డ్ అందిస్తే, యా, వెరీ ఇస్ దట్? ఓకే, శివచరి గారు, రాష్ట్ర ఆర్సి యువశక్తి ఫౌండర్ రామ్ చరణ్ గారి అతిపెద్ద అభిమాని శివచరి గారు ఆ రికార్డ్ని అందుకుంటున్నారు. అలాంగ్ విత్ అఖిల భారత చిరంజీవి గారి అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ ప్రెసిడెంట్ మహేష్ గారు, స్వామినాయుడు గారు కూడా ఉన్నారు వేదిక మీద. సో వారి చేతుల మీదుగా ఈ రికార్డ్ని అందుకోవడం జరుగుతుంది. సో ఎస్, అండ్ అలాగే వీ హ్యావ్ ఎ ఓకే. సో ఈశ్వర్ గారు, యు వాంట్ టు అడ్రస్ ద పీపుల్ అండి? అందరికి నమస్కారం అండి. నేను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ విజయవాడ కోఆర్డినేటరు పెద్దీశ్వర్. గతంలో ఈ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనేది చాలామంది పొలిటీషియన్స్కి, సెలబ్రిటీస్కి, అలాగే ఏదైతే కొన్ని డిఫరెంట్గా ఎవరైతే రికగ్నైజ్ చేయబడతారో అటువంటి వారికి ఇది గుర్తింపు చేసి ఇచ్చే వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్. సో ఈరోజు 256 టాలెస్ట్ మీరు చూస్తున్నారు రామ్ చరణ్ గారిది. సో దిస్ హ్యావ్ బీన్ ఎంటర్డ్ ఇన్ టు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్
and this will enter into this academic Wonder Book of Records International also. Thank you so much, and thank you Game Changer team and Dilraj Garu also. Thank you so much. Thank you. థ్యాంక్ యూ ఈశ్వర్జీ నా అరుణ్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నా ఒక మాట ఏమైనా ఏమంటూ ఓకే థ్యాంక్ యూ సో మచ్ నా ఐ రిక్వెస్ట్ గుడివాడ వాస్తవ్యులు అలాగే జనసేన పార్టీ నాయకులు తెలుసు మీరందరూ డిప్యూటీ సీఎం గారి తాలూకా అని తెలుసు. సో అలాగే ఇమేజ్ సంస్థ యాజమాని శ్రీ కందుల రవి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో వారు గేమ్ చేంజర్ క్యాలెండర్ని అందజేస్తారు ఇప్పుడు దిల్ రాజు గారికి. సో మొదటి క్యాలెండర్ని వారు లాంచ్ చేస్తున్నారు దిల్ రాజు గారి చేతుల మీదుగా. సో ఈ లాంచింగ్లో స్వామినాయుడు గారు అండ్ మహేష్ గారు కూడా కళ్ళ జోడు తీస్తే నీలాంటి వాడే షర్టు పైకి పెడితే నీలాంటి వాడే ఇది తీస్తే నీలాంటి వాడే నాటు వింటూ వింటే నీలాంటి వాడే. సో ఇది గేమ్ చేంజర్ సంవత్సరం కాబట్టి గేమ్ చేంజర్ క్యాలెండర్ లాంచ్ అయిందనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. అండ్ నా దిల్ రాజు గారి చేతుల మీదుగా కొన్ని మొమెంటోస్ అందించాలి. సో ఫర్ దట్ అది అందుకోవడానికి ఐ రిక్వెస్ట్ ముందుగా యువశక్తి నుంచి ఆసి యువశక్తి నుంచి ఐ రిక్వెస్ట్ రాజేష్ గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. రాజేష్ గారు ఉన్నారా ఇక్కడ? ఓకే, ఫస్ట్ మనం అయితే ఇవాళ ఇక్కడికి విచ్చేసిన వారికి మనం ఆ మొమెంటోస్ అందిద్దాము. అండ్ ఆప్టా ప్రెసిడెంట్ మధు గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాజుగా స్వాగతం పలుకుతున్నాము. వారు అమెరికా నుంచి ఇక్కడి వరకు రావడం జరిగింది ఇవాళ ఈ కార్యక్రమాన్ని సో ఇంత అద్భుతంగా మార్చడానికి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. ఆప్తా ప్రెసిడెంట్ మధుల్లి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో రాజు గారి చేతుల మీదుగా మొమెంటో అందుకుంటారు వారు. ఐ రిక్వెస్ట్ ప్లీజ్ పాస్ ద మొమెంటోస్ అండి. మధు గారు స్టే బ్యాక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి, గ్రేసింగ్ ద ఈవెంట్. అండ్ ఎస్ ప్లీజ్. Good evening, Vijayawada. Thanks, Ravanam Swaminayudu garu, for inviting us. This is Madhu Ulli, President for American Progressive Telugu Association. మేము ఇండియాలో ప్రతి సంవత్సరం 1600 మంది స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఇవ్వడంతో పాటు ఎవ్రీ ఇయర్ 2 crores ప్రతి సంవత్సరం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీలాగే మేము కూడా చిరంజీవి గారి అభిమానులం. ఇదే స్ఫూర్తితోటి అమెరికాలో కూడా దాదాపు 25 రాష్ట్రాల్లో ఎవ్రీ ఆగస్ట్ రక్తదాన శిబిరాలు చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనం చిరంజీవి అభిమానులం. చిరంజీవి గారి కోసం ప్రాణాలు ఇవ్వటం కాదు, రక్తం ఇచ్చి ప్రాణాలు నిలబెడతాము. సో లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మధు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ లండన్ శ్రీనివాస్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో ఈ కార్యక్రమం గురించి ఆయన లండన్ నుంచి రావడం జరిగింది ఇక్కడి వరకు. సో ఐ రిక్వెస్ట్ శ్రీనివాస్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్ టు రిసీవ్ అ మొమెంటో. సో దిల్ రాజు గారి చేతుల మీదుగా ఒక షీల్డ్ అందుకోబోతున్నారు లండన్ శ్రీనివాస్ గారు. హలో శ్రీనివాస్ గారు ఒక మాట సార్, లండన్ నుంచి వచ్చారు, ఒక మాట చెప్పెళ్ళండి. థ్యాంక్ యూ స్వామినాయుడు గారు, అండ్ ఆల్ ది బెస్ట్ గేమ్ చేంజర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ అఖిల భారత చిరంజీవి యువత ప్రెసిడెంట్ మహేష్ గారిని వచ్చి షీల్డ్ అందుకోవాల్సిందిగా కోరుకున్నాము. ఐ రిక్వెస్ట్ మహేష్ గారు ప్లీజ్ వారిని వచ్చి మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే నెక్స్ట్ అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు ముందైతే అఖిల భారత చిరంజీవి గారి అసోసియేషన్ ప్రెసిడెంట్ మహేష్ గారు, అండ్ అలాగే అఖిల భారత చిరంజీవి గారి యువత ఫౌండర్ ప్రెసిడెంట్
స్వామినాయుడు గారిని కూడా మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. స్వామినాయుడు గారు వారిని కూడా మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు ఎల్ శ్యామ్ ప్రసాద్ గారిని వేదిక మీద రాష్ట్రంగా ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ అలాగే ఎస్ కృష్ణ ప్రసాద్ గారిని కూడా ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. ఎల్ శ్యామ్ ప్రసాద్ గారు, ఎస్ కృష్ణ ప్రసాద్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలాగే రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు ఈ సుగుణబాబు గారిని కూడా వేదిక మీద స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే విజయవాడ సిటీ రామ్ చరణ్స్ యువత నుంచి రాకేష్ నాథ్ గారిని కూడా వేదిక మీద స్వాగతం పలుకుతున్నాము. నేను చాలా పేర్లు చెప్పాను, 1 by 1 వచ్చి తీసుకోరండి. అలాగే వేమూరి చంటి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. టు రిషు సో గంగాధర్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీదకి వచ్చి మొమెంటో తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. సందీప్ బెల్లంపల్లి ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద మొమెంటో తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. సో అలాగే నెక్స్ట్ అభినయ్ కే ఈవెంట్స్ కరీం. సో వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అభినయ్ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. నాటు ఎంటర్టైన్మెంట్స్ నుంచి అభినయ్ని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే మయూర్ జ్యువెల్స్ విజయవాడ భరత్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే తేజాస్ ఎలైట్ ఈవెంట్స్ నుంచి ప్రదీప్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. స్నాప్ లైక్ ఫోటోగ్రఫీ నుంచి సోను గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఐకా వైబ్స్ నుంచి జయదుర్గా ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే సూర్య ఇన్ఫ్రా డెవలపర్స్ నుంచి సూర్య గారిని, వేణు గారిని కూడా వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. వారందరినీ కూడా ఒక్కొక్కరుగా వచ్చి మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. మయూర్ జ్యువెలర్స్ భరత్ గారు, తేజాస్ ఎలైట్ ఈవెంట్స్ నుంచి ప్రదీప్ గారు, స్నాప్ లైక్ ఫోటోగ్రఫీ నుంచి సోను గారు, ఐకా వైబ్స్ నుంచి జయదుర్గా గారు, అండ్ సూర్య ఇన్ఫ్రా డెవలపర్స్ నుంచి సూర్య గారు అండ్ వేణు గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే సింగర్ రమేష్ గారిని కూడా మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. కళ్ళజోడు తీస్తే నీలాంటి వాడే షర్టు పైకి పెడితే నీలాంటి వాడే సో అలాగే రామ్ చరణ్ గారిని అత్యంత అభిమానించే ఒక యాక్టర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. అంకిత ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అంకితాన్ని కూడా మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం రాజుగారి చేతుల మీదుగా. అంకిత అండ్ అలాగే ఎం రవీంద్ర బాబు వారిని కూడా వేదిక మీదకి వచ్చి మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. సో అంకిత స్టే బ్యాక్. అంకిత రామ్ చరణ్ గారికి వీరాభిమానాన్ని విన్నాం మేము. సో ఎస్ ఒకసారి మైక్ ఇవ్వండి. అందమైన అమ్మాయి ఉన్నప్పుడు మాటలు కూడా వింటే బాగుంటుంది. హలో విజయవాడ, ఎలా ఉన్నారు? ఎంత ఎక్సైట్మెంట్! నేను కూడా చాలా చాలా ఎక్సైటెడ్ ఉండి గేమ్ చేరు అందుకున్నాను. దిస్ ఇస్ మై ఫస్ట్ టైం విజిట్. Namaste to Vijayawada, namaste to all the elderly guests here. It's my privilege to be a part of such a great event. And andariki support cheyandi game changer lo. So ade kuda love ivvali. Ram Charan is the greatest superstar. I heard lot of things.
he has done a lot of hard work. When I was shooting with the one of the assistant choreographers, she assisted me. And she told me he worked a lot harder in humidity on this Jaragandi song. And it inspired me to work harder. So guys, please support the biggest superstar of our India and the world, Mr. Ram Charan. And big shout out to Dilraju Garu, and he's so humble to be here and give you all the love. Thank you so much, all the very best to all the teams. థ్యాంక్ యూ Thank you. థ్యాంక్ యూ అంకిత థ్యాంక్ యూ సో మచ్ అండ్ సో స్వీట్ ఆఫ్ యూ. సో నా ఐ రిక్వెస్ట్, ఇవాళ ఈ కార్యక్రమం ఇంత మంచిగా జరుగుతుందంటే ఫస్ట్ పోలీస్ వారందరికీ కూడా, ఆ డిపార్ట్మెంట్ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాలి. సో అలాగే ఇవాళ ఇక్కడ ఉన్న ఏసీపీ బంగారాజు గారిని వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము. సో వారిని ఒక మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే సిఐ నాగరాజు గారిని కూడా వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము. సో మరొకసారి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి మనం ఇంత చక్కగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకుంటున్నాము. సో వాళ్ళ సపోర్ట్కి మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ఏసీపీ బంగారాజు గారిని, సిఐ నాగరాజు గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. దిల్ రాజు గారి చేతుల మీదుగా వారు మొమెంటో అందుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే ఇవాళ ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరుగుతుంది అంటే రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి వారందరికీ కృతజ్ఞతలు తెలియచేయాలి. ఎస్పెషల్లీ శివాచారి, థ్యాంక్ యూ సో మచ్ వారికి. అండ్ అలాగే రాజేష్ పంజర్లా వారికి, మనోజ్ కుమార్ సింగంశెట్టి, సందీప్ గోపాల్, అంబికా రామ్ చిత్తూరి, సాయి విష్ణువర్ధన్, రజని ఆకురాతి, అండ్ అలాగే మహారాణా ఎడవల్లి అండ్ సందీప్ ఎల్లంపల్లి, సూర్య వారందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. సూర్య బోరుగడ్డ, సో వారందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ ఏసీపీ బంగారాజు గారికి అండ్ సిఐ నాగరాజు గారికి కూడా మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు నేను దిల్ రాజు గారికి మైక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ దిస్ అమేజింగ్ అండ్ ఫెంటాస్టిక్ ఫిలిం టు us, sir. ట్రైలరా టైగరా? ట్రైలర్ నా ఫోన్లో ఉంది. కానీ మీ దగ్గరకు వచ్చే వరకు మేము ఇంకా చాలా వర్క్ చేయాల్సింది ఉంది. ఎందుకంటే ఈరోజు ట్రైలరే సినిమా రేంజ్ని డిసైడ్ చేస్తుంది, అవునా కాదా? సో ఆ రేంజ్లో మీకు ట్రైలర్ ఇవ్వడానికి రెడీ అయ్యాం. కొత్త సంవత్సరం జనవరి 1 రోజు మీరు ట్రైలర్ చూస్తారు. ముందుగా హలో విజయవాడ. సినిమా అంటేనే విజయవాడ. తెలుగు సినిమా పుట్టినిల్లు విజయవాడ. అలాంటి విజయవాడలో ఈరోజు రామ్ చరణ్ది 256 ఫీట్ కటౌట్ పెట్టి మరొక చరిత్ర సృష్టించినందుకు విజయవాడ, అలాగే మెగా అభిమానులు, పవర్ స్టార్ అభిమానులు, మెగా పవర్ స్టార్ అభిమానులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం అభిమానులే బాబు, మీరు మామూలు అభిమానులు కాదు. ఒక 40-50 సంవత్సరాల నుంచి సుప్రీం హీరో చిరంజీవి గారి ద్వారా మొదలై మెగాస్టార్ వరకు ఉండి ఈరోజు బాస్, మెగా బాస్, ఒకరే బాస్, ఆయనే మెగాస్టార్. మెగాస్టార్ గారి గురించి ఎప్పుడు మాట్లాడినా, ఎంత మాట్లాడినా చాలా తక్కువే. తన కష్టంతో తను మెగాస్టార్ అవ్వడమే కాదు, మనకు మన పవర్ స్టార్ గారిని అందించారు. పవర్ స్టార్ తర్వాత మెగా పవర్ స్టార్ గారిని అందించారు. వీళ్ళే కాకుండా బన్నీ, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, ఇలా ఒక తెలుగు సినిమాలో మెగాస్టార్ గారి మహావృక్షాన్ని మనకు అందించారు. సో దానికి మీరు వెనకాల ఉండి అభిమానులు కానీ 40-50 సంవత్సరాల నుంచి
మెగాస్టార్ గారికి తోడుగా ఉంటూ ఈరోజు రామ్ చరణ్ గారి కట్అవుట్ 256 ఫీట్ వరల్డ్ రికార్డ్ కట్అవుట్ పెట్టి మరొకసారి మీ అభిమానాన్ని చాటుకున్నందుకు ధన్యవాదాలు. ఇక గేమ్ చేంజర్కి వద్దామా? సో నేను విజయవాడ రావడానికి వీళ్ళు అడిగినప్పుడు 29కి సరే ఫ్రీ పెట్టుకుంటాను అనుకున్నాను. బట్ రావడానికి ఇదొక కారణం అయితే మన డిప్యూటీ సీఎం గారిని కూడా కలవడానికి వచ్చాను. అమెరికాలో ఈవెంట్ చేశాం, గ్రాండ్ సక్సెస్. సో ఈరోజు నిన్న మీరు టీవీలలో చూసుంటారు, అక్కడ చూసిన వాళ్ళు అప్పుడు ఎంజాయ్ చేశారు. మరి అమెరికాలో అంత గ్రాండ్ సక్సెస్ అయ్యాక మన డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో ఈవెంట్ చేస్తే ఎలా ఉంటుంది, దాని గురించి మాట్లాడదామని వచ్చాను. సో కళ్యాణ్ గారు ఇచ్చే డేట్ని బట్టి ఎక్కడ చేసుకుందామో ఆ ఈవెంట్ డిసైడ్ చేసుకుందాం. బట్ ఆ ఈవెంట్ మట్టుకు మామూలుగా ఉండకూడదు. మామూలుగా అంటే ఒక చరిత్ర క్రియేట్ చేయాలి ఆ ఈవెంట్తో. సో గేమ్ చేంజర్ అయ్యాక ఓజీ మీదకి షిఫ్ట్ అవుదాం. సో ఇందాక నేను విజయవాడకు బయలుదేరినప్పుడు 1 o'clock చిరంజీవి గారికి ఫోన్ చేశాను. సార్ సినిమా రెడీ అయింది, అప్పుడు మీరు చూశారు, మళ్ళీ ఫైనల్ది చూడాలి అని. సో ఇంటికి పంపి రాజు చూస్తాను అన్నారు. సో 2:45కి వారు సినిమా చూడడం మొదలుపెట్టారు. నేను బయలుదేరా, బట్ నా మనసంతా అక్కడే ఉంది, ఏ సీన్ ఎలా చూస్తున్నారు, ఆయన ఎలా ఎంజాయ్ చేస్తున్నారని. కరెక్ట్ ఇక్కడ వచ్చి కూర్చున్నాను, చిరంజీవి గారు ఫోన్. ఒకే మాట అన్నారు, సరే ఇట్లా విజయవాడకు వచ్చాను కటౌట్ లాంచింగ్ గురించి. ఓ అక్కడ ఉన్నావైతే మన ఫ్యాన్స్కి చెప్పు, సంక్రాంతికి మామూలుగా మనం కొట్టట్లేదు, సో సినిమా చూశారు, మళ్ళీ చిరంజీవి గారు చూసి అది ఒకే ఒక మాట చెప్పారు, January 10 డెఫినెట్గా మీరు మెగా పవర్ స్టార్లో మెగాని చూస్తారు, పవర్ని చూస్తారు. 4 సంవత్సరాల క్రితం శంకర్ గారు ఈ కథ చెప్పినప్పుడే, ఈ కథలో ఏముంది, RRR తర్వాత చరణ్తో సినిమా తీస్తే అభిమానులకు కానీ తెలుగు ప్రేక్షకులకు కానీ, అప్పుడు RRR అప్పుడు నేను ఇంకా పాన్ ఇండియాగా ఆలోచించలేదు, ముందు మన సినిమా ఏంటి అనేది ఆలోచించాను. ఆ రోజు కథ విన్నప్పుడు ఏదైతే 4 సంవత్సరాల క్రితం ఫీల్ అయ్యానో, చిరంజీవి గారు ఇప్పుడు ఇందాక ఒక్కొక్క సీన్ గురించి మాట్లాడుతుంటే ఆనందం వేసింది. ఎస్, రేపు మెగా పవర్ స్టార్ని మీరు January 10 స్క్రీన్ మీద చూసినప్పుడు తన నట విశ్వరూపం చూస్తారు. ఐఏఎస్ ఆఫీసర్గా, కొద్దిసేపు పోలీస్ ఆఫీసర్గా, ఇంకొద్దిసేపు ఒక పొలిటికల్ లీడర్గా ఉండాల్సిన లక్షణాలతో ఇలాంటి ఎన్నో దాంతో ఉంటూ శంకర్ గారి మార్క్ పాటలు రేపు బిగ్ స్క్రీన్స్ మీద మీరు చూడబోతున్న 5 పాటలు దేనికి అదేలాగుంటాయి. సరిపోలే, అక్కడికి వినిపించాలా? థ్యాంక్ యూ. సో శంకర్ గారి పాటలు ఒక్కొక్క సాంగ్ని 10 days 12 days షూట్ చేస్తూ ఒక్కొక్క సాంగ్ని తీర్చిదిద్దారు. రేపు అది మనకు స్క్రీన్ మీద ఏ సాంగ్ ఆ సాంగ్ అనే డిఫరెంట్గా ఉంటూ అలరిస్తుంది. సినిమా కూడా లెంత్ విషయంలో శంకర్ గారిని ఒకటి అడిగాను, సార్ మీరు తెలుగు సినిమా తీస్తున్నా అన్నారు,
మాకు 2 గంటల 45 నిమిషాల కంటే ఎక్కువ ఉండకూడదు. సో ఎగ్జాక్ట్లీ 2 గంటల 45 నిమిషాల సినిమా అయిన అందంగా మలచి ఫస్ట్ ఈరోజు చిరంజీవి గారికే చూపించాం. సో అలా సినిమా మీకు పరిగెత్తుతూ ఉంటుంది, ఎక్కడ ఆగకుండా ఆ హీరోయిజం, డ్యాన్సులు, ఫైట్లు, ఏది కావాలో ప్రేక్షకులకి అది అందిస్తూ అన్ప్రెడిక్టబుల్. సో హీరో విలన్ సీన్స్లో సూర్య గారితో జరిగే సీన్స్ కానీ డైలాగ్స్ కానీ రేపు మీకు థియేటర్లో దద్దరిల్లుతాయి. సో జనవరి 10 ముందు జనవరి 1 ట్రైలర్, కళ్యాణ్ గారు డేట్ ఇస్తే 4th or 5th ఆంధ్రప్రదేశ్లో ఒక మెగా ఈవెంట్, జనవరి 10తో సినిమా. సో న్యూ ఇయర్కు మీరు రెడీగా అండి. సంక్రాంతి పండగ, ఈ పండగ మామూలుగా మనం చేసుకోకూడదు. సో ఒక రేంజ్లో చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ దిల్ రాజు గారికి మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. మరి ఇవాళ ఇక్కడికి విచ్చేశారు, ఈ కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్ళడానికి కారకులయ్యారు. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు జాన్ 10th మనం ఒక మెగా విశ్వరూపాన్ని చూడబోతున్నాం అని చెప్పాలి. సో దానికంటే ముందు ఇవాళ 256 ఫీట్ల కటౌట్ని చూసాము. దాని మీద అంటే మీ అందరి అభిమానాన్ని చూసాము. అత్యద్భుతంగా పూలాభిషేకాన్ని చేశాము. అండ్ ఇవాళ ఇక్కడికి విచ్చేసిన, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మధు గారు, శ్రీనివాస్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే దిల్ రాజు గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాము. సో ఈ సంక్రాంతిని మరింత పెద్దదిగా మార్చడానికి మన శంకర్ గారి దర్శకత్వంలో, తమన్ గారి సంగీత సారథ్యంలో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు గారు మనందరి ముందుకి మన గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు అండ్ అలాగే బ్యూటిఫుల్ కియారా అడ్వాణి గారు రాబోతున్నారు. సంక్రాంతికి కలుద్దాం థియేటర్స్లో. అండ్ వన్స్ అగైన్ రాష్ట్ర ఆర్సీ యువశక్తి టీం అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. స్పెషల్ థ్యాంక్స్ టు శివాచర్రి గారు, అండ్ అలాగే రాజేష్ పంజర్ల గారు, మనోజ్ కుమార్ సింగంశెట్టి గారు, సందీప్ గోపాల్ గారు, అంబికా రామ్ చిత్తూరి గారు, సాయి విష్ణువర్ధన్ గారు, రజని అకురాతి గారు, అండ్ మహారాణా ఎడవల్లి గారు, అండ్ సందీప్ ఎల్లంపల్లి గారు, అండ్ సూర్య గారు థ్యాంక్ యూ సో మచ్. సూర్య బొరుగడ్డ గారు థ్యాంక్ యూ సో మచ్. స్వప్నిక ఫోటోగ్రఫీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మధు గారికి అండ్ లండన్ శ్రీనివాస్ గారికి, అఖిల భారత చిరంజీవి గారి యువత ప్రెసిడెంట్ మహేష్ గారికి అండ్ స్వామినాయుడు గారికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకున్నాము. అండ్ ఎస్పెషల్లీ స్పెషల్ థ్యాంక్స్ టు మెగా అభిమానులందరికీ మరొకసారి కృతజ్ఞతలు. అండ్ అలాగే పవర్ స్టార్ గారి అభిమానులందరికీ, సో డిప్యూటీ సీఎం గారి తాలూకా మనుషులందరికీ, అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి అభిమానులందరికీ మరొకసారి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఇక్కడ విచ్చేసిన వారికి, లైవ్లో వీక్షిస్తున్న వారందరికీ కూడా మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ గీతా భగత్. అండ్ అలాగే థియేటర్లో కలుద్దాం. హ్యాపీ సంక్రాంతి ఇన్ అడ్వాన్స్. అండ్ గేమ్ చేంజర్ Jan 10th, save the date, celebrate the film, and blockbuster cinema ni witness cheyandi on screens. This is Geeta Bhagat signing off. Thank you mega fans. జరగండి స్టార్ లో పెట్టైన స్టార్ వచ్చనండే.